ఎస్. సో ఇక్కడ మనకి టాపిక్ వచ్చేసి మనకి కాలం పని. సో కాలం పని అనేది మనం ప్రత్యేకించి దీని గురించి ఇంకా ఇది ఇంపార్టెంటా కాదా అని చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా కూడా టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్స్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. చాలా 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 ఇంపార్టెంట్, రైట్? సో అంటే అర్థమెటిక్ నుంచి వెయిటేజ్ తక్కువ ఉంది అనుకోండి, అట్లీస్ట్ 1 క్వశ్చన్. అర్థమెటిక్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, లైక్ 50 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటే అట్లాంటి కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ లో 50 ప్రశ్నలు ఉంటే మనకు 2-3 ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటే 4-5 ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రమ్ టైమ్ అండ్ వర్క్, రైట్? సో ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్ అనేది మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుంటే తర్వాత వచ్చేటటువంటి పైపులు తొట్టిలు అంటే పైప్స్ అండ్ సిస్టమ్స్, పైపులు ట్యాంకులు అనే టాపిక్ కూడా కంప్లీట్ గా మనము టైమ్ అండ్ వర్క్ లో వాడేటటువంటి కాన్సెప్టే మనము పైప్స్ అండ్ ట్యాంక్స్ లో మనం వాడడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. చలో టాపిక్ లోకి వెళ్ళిపోదామా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్ లో అసలు ఏం నేర్చుకోవాలి, క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, అసలు దీంట్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటి, క్వశ్చన్స్ అనేవి ఎలా రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రీవియస్ గా ఎగ్జామ్స్ లో ఎలా అడిగాడు, ప్రజెంట్ గా ఎలా అడుగుతున్నాడు, ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది చూద్దాం, రైట్? సో ఇప్పుడు ఈ కాలం పని అనేది చూడండి, ఇక్కడ కాలం పనిలో మనం వాడేటటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటి అని అంటే అది సామర్థ్యం అనే కాన్సెప్ట్. చెప్పండి, ఏం చెప్పండి? ఇక్కడ మనము కాలం పనిలో మనం వాడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే సామర్థ్యం అనే కాన్సెప్ట్ వాడతాము, రైట్? సో సామర్థ్యం అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం దాన్ని? కెపాసిటీ. వాట్ ఈస్ దట్? కెపాసిటీ. దాన్ని ఇంకొక పేరు ఏంటి? ఎఫిషియన్సీ ఆర్ కెపాసిటీ ఆర్ సామర్థ్యం, రైట్? సో కాలం పనిలో మనం వాడేటటువంటి కాన్సెప్ట్ ఏంటి? సామర్థ్యం అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం వాడుతున్నాము, కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ, రైట్? సో ఇక్కడ అసలు క్వశ్చన్స్ అనేవి ఎలా రైజ్ అవుతాయి, క్వశ్చన్స్ అనేవి అసలు క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ మనం ఎట్లా చదవాలి, అసలు ఏంటి, అసలు ఎలా ఉంటది, క్వశ్చన్ ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ కాలం పని నుంచి క్వశ్చన్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ లో ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఏంటి? చూడండి, ఇక్కడ కాలం పని నుంచి క్వశ్చన్ రాగానే మనం ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఏం ఫిక్స్ అవ్వాలి అని అంటే ఈ కాలం పని నుంచి క్వశ్చన్ రాగానే, ఈ ప్రశ్న రాగానే, ఈ క్వశ్చన్ రాగానే ఈ క్వశ్చన్ లో మనకు ఒక వర్క్ అలాట్ చేయబడి ఉంటుంది. అంటే ఆ క్వశ్చన్ లో ఒక వర్క్ ఉంటుంది పక్కా. మన టాపిక్ నేమ్ ఏంటి? కాలం పని. క్వశ్చన్ లో ఒక పని ఉంటుంది, ఆ పనిని ఎంత కాలంలో చేయాలి అనేది కాన్సెప్ట్, అంతే, రైట్? సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఒక వర్క్ అనేది ఉంటుంది, రైట్? క్వశ్చన్ లో ఒక వర్క్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ లోనే ఈ వర్క్ చేయడానికి కొంతమందిని కూడా ఇస్తాడు వాడు. కొంతమంది లైక్ మ్యాన్ పవర్ ఉంటుంది మనకి, అంటే కొంతమంది మనుషులు ఉంటారు అనమాట, రైట్? సో ఈ మ్యాన్ పవర్ ఉంటుంది అంటే వి హ్యావ్ సమ్ పీపుల్ అంటే మనుషులు ఉంటారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి, కాలం పనిలో క్వశ్చన్ ఇవ్వగానే క్వశ్చన్ లో వర్క్ ఉంటుంది, ఆ వర్క్ చేయడానికి వాడు ఆ క్వశ్చన్ లోనే కొంతమంది మనుషులు ఇస్తాడు. మనుషులు కాదు ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ఈ మనుషుల యొక్క సామర్థ్యం మనకి ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పండి? సామర్థ్యం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. చెప్పాను కదా, కాలం పనిలో మనం వాడేటటువంటి కాన్సెప్ట్ ఏంటి? సామర్థ్యం. క్వశ్చన్ లో ఏముంటుంది? పని ఉంటుంది. సో ఈ పనిని మనం ఎంత సేపట్లో చేయాలి, ఎంత కాలంలో చేయాలి అనేదే కాలం పని, రైట్? ప్రశ్నలో ఏముంటది? వర్క్ ఉంటది. ఆ వర్క్ చేయడానికి మనుషులు కూడా ఉంటారు కదా. సో ఆ మనుషుల యొక్క సామర్థ్యం అనేది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనుషుల యొక్క సామర్థ్యం అనేది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సామర్థ్యమే మనం కనుక్కోవాలి. ఆ కనుక్కునే ప్రాసెసే ఇప్పుడు మనం ఇదంతా చేసేది, రైట్? నెక్స్ట్ ఇక్కడ మనకి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటి అసలు ఈ సామర్థ్యం అంటే ఏంటి, అసలు ఎట్లా తీసుకోవాలి, ఈ సామర్థ్యం అనేది అసలు మనము ఎట్లా కన్సిడర్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అనేది నేను చెప్తా, ఒకసారి వినండి. అసలు ఈ సామర్థ్యం అనేది ఏంటి అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తే, ఒక వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తే అతని యొక్క ఒక రోజు పని
1/n అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? 1/n అవుతుంది. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ పాయింట్ ఏంటి అనేది చెప్తా వినండి. ఇప్పుడు దీన్ని ఒక వ్యక్తి ఒక పనిని n రోజుల్లో చేస్తే అతని యొక్క ఒక రోజు పని ఏమవుతుందంటే 1/n అవుతుంది. రైట్. సో ఇప్పుడు దీన్ని ఇఫ్ ఎ మ్యాన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ n days then his one day work is, చూడండి ఇక్కడ, if a man can complete a work in n days then his one day work is 1/n. his one day work is 1/n. రైట్. ఈ ఒక రోజు పని అంటే ఏంటి అని మనకు దీనిపైన మనకు పూర్తి అవగాహన ఉండాలి. అదేంటో ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు కాలం పనిలో మనం వాడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? సామర్థ్యం అనే కాన్సెప్ట్ మనం వాడుతున్నాం. ఈ సామర్థ్యానికే మరికొన్ని పేర్లు ఏంటి అని అంటే, జాగ్రత్తగా చూడండి ఇక్కడ, ఈ సామర్థ్యానికే మనం పెట్టుకున్నటువంటి మరికొన్ని పేర్లు ఏంటి అని అంటే, మంచిగా వినండి. ఈ సామర్థ్యానికే మనం పెట్టుకున్నటువంటి మరికొన్ని పేర్లు వచ్చేసి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటంటే ఒక రోజు పని. ఏం చెప్పండి? ఒక రోజు పని. నెక్స్ట్ ఏంటి? 1 గంట పని. 1 గంట పని. 1 గంట పని. నెక్స్ట్ ఏంటి? 1 నిమిషం పని. ఇవన్నీ కూడా సామర్థ్యాలే. అంటే ఏంది? ఇప్పుడు నేను ఒక రోజులో 10 స్వీట్లు తింటా అంటే ఒక రోజులో నేను తినేదే, ఒక రోజులో నేను చేయగలిగే పని నాకు సామర్థ్యం అవుతుంది. గట్ల అనమాట. ఇప్పుడు ఒక గంటలో నేను 20 స్వీట్లు తింటా అంటే ఒక గంటలో నా కెపాసిటీ ఎంత అంటే, నా సామర్థ్యం ఎంత అంటే 20 స్వీట్లు. 1 నిమిషంలో నేను 5 గ్లాసుల వాటర్ తాగుతా అంటే నాకు 1 నిమిషంలో నా కెపాసిటీ ఎంత అన్నట్టు 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. నో, దట్ ఈస్ ద పాయింట్. రైట్. సో ఇప్పుడు సామర్థ్యం అంటే ఏం చెప్పండి? సామర్థ్యం ఈజ్ నథింగ్ బట్ వాట్? ఒక రోజు పని లేదా 1 గంట పని లేదా 1 నిమిషం పని. ఇక్కడ చూడండి కాన్సెప్ట్, ఇక్కడ ఏముంది పాయింట్? ఒక వ్యక్తి ఒక పనిని n రోజుల్లో చేస్తే, అతని యొక్క ఒక రోజు పని చూడండి ఇక్కడ, ఒక రోజు పని ఎంత వచ్చింది? 1/n వచ్చింది. అంటే ఒక రోజు పని అంటే ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద ఒక రోజు అంటే 1 డే వర్క్ ఏమవుతుంది ఇక్కడ? సో ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ వాట్? 1 డే వర్క్. ఇంకోటి ఏంటిది? 1 అవర్ వర్క్. ఇవన్నీ కూడా మనకి ఎఫిషియన్సీ కిందకి వస్తాయి. 1 అవర్ వర్క్. ఇదేంటిది? 1 మినిట్ వర్క్. వాట్ ఈస్ దిస్? 1 మినిట్ వర్క్ అన్నమాట. వాట్ ఈస్ దట్? 1 మినిట్ వర్క్. సో ఇప్పుడు ఒక రోజు పని అన్నా, 1 గంట పని అన్నా, 1 నిమిషం పని అన్నా, ఇవన్నీ కూడా ఏమైతే చెప్పండి? 1/n అంటే ఏంది ఇక్కడ మనకి? ఇదంతా కూడా ఈ 1/n అంటే ఏంటంటే అది ఒక రోజు పని, 1 గంట పని, 1 నిమిషం పని. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటి అంటే సామర్థ్యం అన్నమాట. రైట్. సో ఇప్పుడు చెప్పండి నాకు, కాలం పనిలో మనం వాడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? సామర్థ్యం అనే కాన్సెప్ట్ వాడుతున్నాము. సామర్థ్యానికి మరికొన్ని పేర్లు ఏంటి? ఒక రోజు పని, 1 గంట పని, 1 నిమిషం పని. అంటే ఈ 1 గంట పని ఎప్పుడు తీసుకోవాలి, ఒక రోజు పని ఎప్పుడు తీసుకోవాలి, 1 నిమిషం పని ఎప్పుడు తీసుకోవాలి అనేది నేను చెప్తా వినండి. ఏంటది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాము. ఒక వ్యక్తి 100 స్వీట్లను 10 రోజుల్లో తిన్నాడు. 10 రోజుల్లో తిన్నాడు. నో, నెక్స్ట్ ఒక వ్యక్తి 30 స్వీట్లను 5 రోజుల్లో తిన్నాడు. 5 గంటల్లో తిన్నాడు. ఎన్ని గంటల్లో తిన్నాడు? 5 గంటల్లో తిన్నాడు. నెక్స్ట్ ఒక వ్యక్తి 40 స్వీట్లను 20 నిమిషాల్లో తిన్నాడు. 20 నిమిషాల్లో
తిన్నాడు. రైట్, చూడండి ఇక్కడ కాలం ఎలా ఉంది, రోజుల్లో ఉంది. ఇక్కడ కాలం ఎలా ఉంది, గంటల్లో ఉంది. ఇక్కడ కాలం ఎలా ఉంది, నిమిషాల్లో ఉంది. రైట్, సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాన్న, ఇప్పుడు వీడు 100 స్వీట్లను మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఇక్కడ సామర్థ్యం అనేది ఒక రోజులో ఉండొచ్చు, ఒక గంట సేపట్లో ఉండొచ్చు, ఒక నిమిషంలో ఉండొచ్చు, అంతే కదా. మరి ఇప్పుడు వీడు 100 స్వీట్లను ఏంటది 100 స్వీట్లను 10 రోజుల్లో తిన్నాడు అని అంటే ఒక్క రోజులో ఎన్ని తిన్నట్టు, ఒక్క రోజులో 10 స్వీట్లు తిన్నట్టు. ఎన్ని తిన్నట్టు, 10 స్వీట్లు తిన్నట్టు. 10 స్వీట్లు తిన్నట్టు అంటే ఇది వాని ఒక రోజు పనే కదా. ఒక రోజు పని అంటే ఇది వాని యొక్క సామర్థ్యం కింద లెక్క కట్టొచ్చా? ఎగ్జాక్ట్లీ, డెఫినెట్ గా మనం లెక్క కట్టొచ్చు. ఎస్, ఇప్పుడు చూడండి, వీడు 30 స్వీట్లను 5 గంటల్లో తిన్నాడు. 30 స్వీట్లను 5 గంటల్లో తిన్నాడు అంటే ఒక గంటలో ఎన్ని తిన్నట్టు, 6 స్వీట్లు తిన్నట్టు. అంటే ఏంది ఇక్కడ ఒక గంట పని ఎంత అంటే, ఇక్కడ చూడండి మొత్తం కాలం గంటల్లో ఉంది కాబట్టి వాని ఒక గంట పని ఏమవుతుంది అంటే 6 స్వీట్లు అవుతుంది. ఒక గంట పని ఏమవుతుంది, 6 స్వీట్లు అవుతుంది. ఈ 6 స్వీట్లు అనేది వాని యొక్క సామర్థ్యం, అంతే కదా. ఇప్పుడు మనము ఇంతకుముందు ఇక్కడ మనం ఏం చేసినాం, ఒక గంట పని. ఇక్కడ ఏం చేసిన చెప్పండి, ఒక గంట పని లేదా ఒక రోజు పని. కాలం, మొత్తం కాలం అనేది రోజుల్లో ఉంటే వాని యొక్క సామర్థ్యం అనేది ఒక రోజు పని తీసుకోవాలి. మొత్తం కాలం అనేది గంటల్లో ఉంటే వాని యొక్క సామర్థ్యం అనేది ఒక గంట పని లాగా తీసుకోవాలి. మొత్తం కాలం అనేది నిమిషాలలో ఉంటే వాని సామర్థ్యం అనేది ఒక నిమిషం పని తీసుకోవాలి. నో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. రైట్, ఇప్పుడు ఒక వ్యక్తి 40 స్వీట్లను, ఎన్ని స్వీట్లను, 40 స్వీట్లను, ఎన్ని స్వీట్లను, 40 స్వీట్లను 20 నిమిషాల్లో తింటే ఒక్క నిమిషానికి ఎన్ని స్వీట్లు తిన్నట్టు, 2 స్వీట్లు తిన్నట్టు. అంటే ఒక నిమిషం పనే కదా. సో 2 స్వీట్లు అనేది మనకి ఏమైతే చెప్పండి, సామర్థ్యం అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట, సామర్థ్యం అవుతుంది. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ మనకి ఒక్కటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఒక్క ఫార్ములాని మనం గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్క ఫార్ములాని గుర్తుపెట్టేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. ఏంటది చెప్తా వినండి. ఇక్కడ ఆ ఫార్ములా ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, అది జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ సామర్థ్యం కనుక్కున్నాం, ఇక్కడ సామర్థ్యం కనుక్కున్నాం, ఇక్కడ సామర్థ్యం కనుక్కున్నాం, ఇక్కడ కూడా సామర్థ్యం కనుక్కున్నాం. మరి సామర్థ్యం ఎలా వచ్చిందో ఒకసారి చెప్తా వినండి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇక్కడ వీళ్ళు 10 స్వీట్ల సామర్థ్యం ఎలా వచ్చింది, ఇక్కడ ఈ 10 స్వీట్ల సామర్థ్యం ఎలా వచ్చింది అని అంటే జాగ్రత్త వినండి. ఇక్కడ సో సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు చేయవలసినటువంటి మొత్తం పని బై కాలం, చేయాల్సినటువంటి మొత్తం పని బై కాలం. ఇక్కడ ఎంత పని చేసింది చెప్పండి. ఇక్కడ 100 స్వీట్లు తింటున్నాడు. ఎంత కాలంలో తిన్నాడు, 10 రోజుల్లో తిన్నాడు. అంటే 0 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ ఏంటి, ఇక్కడ 10 స్వీట్స్ పర్ డే. అంటే వాని యొక్క కెపాసిటీ ఎంత అంటే 10 స్వీట్లు అనమాట, 10 అనమాట వాని కెపాసిటీ. ఇప్పుడు సెకండ్ కండిషన్ తీసుకుందామా. రైట్, సెకండ్ కండిషన్ తీసుకుంటే దిస్ ఈస్ ఫస్ట్ కండిషన్. నో సెకండ్ కండిషన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్. సో సామర్థ్యం, ఎఫిషియన్సీ, కెపాసిటీ. ఇక్కడ సామర్థ్యం ఏమవుతుంది, నో హియర్ ద సామర్థ్యం అనేది ఇక్కడ ఏమవుతుందంటే కెపాసిటీ అనేది మళ్ళీ పని బై కాలమే కదా. అంటే ఏం చెప్పండి, ఇక్కడ 30 స్వీట్లను 5 గంటల్లో తిన్నాడు. 30 స్వీట్లను 5 గంటల్లో తిన్నాడు అంటే చేసిన పని 30, తీసుకున్న కాలం 5 గంటలు కాబట్టి 5 ఎక్కం 5 ఆర్ల. సో వాని యొక్క కెపాసిటీ ఎంత చెప్పండి, 6. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుందాం. సో థర్డ్ వన్ తీసుకుంటే సామర్థ్యం అనేది ఏమైతుంది చెప్పండి. సో సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు 40/20. 0 క్యాన్సల్, 2 ఎక్క 2 రెండ్ల. సో ఈ 2 అనేది ఏం చెప్పండి, వాని యొక్క సామర్థ్యం అనేది వాని యొక్క సామర్థ్యం అనేది 2 స్వీట్స్ అవుతుంది ఇక్కడ. రైట్, ఎస్, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఫార్ములాని తెలుసుకున్నాం, ఒక ఫార్ములాని ఇక్కడ మనం కనిపెట్టుకున్నాం. ఏంటి ఆ ఫార్ములా అనేది నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ ఏంటి ఫార్ములా, సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు పని బై కాలం. చెప్పండి ఏంటి ఇక్కడ, సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు, సామర్థ్యం చాలా చాలా ఇంపార్టెంట్, సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు పని బై కాలం. చెప్పండి ఏంటది, సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలం. సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలం, దట్స్ ఓకే. మరి ఇప్పుడు దీని నుంచి పని ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, పని ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం ఇంటూ కాలం. ఏం చెప్పండి, సామర్థ్యం ఇంటూ కాలం. ఏం లేదు, దీన్ని పట్టుకొస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాలం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పని బై సామర్థ్యం. ఈ 3 ఫార్ములాలలో ఈ థర్డ్ ఫార్ములా అంటే నేను ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఏదైతే రాసానో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా ఎక్కువ కేసెస్ లో మనకు కాలం అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఈ మధ్యలో ఉన్న ఒక ఫార్ములా ఉందా, ఈ మధ్యలో ఉన్న ఫార్ములా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. అదేంటది, పని ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం ఇంటూ కాలం. పని ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం ఇంటూ కాలం.
రైట్. సో ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బేట, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చెప్పాను, కాలం పని ఏంటది, కాలం పనిలో ఒక ప్రశ్న ఉంటుంది, ఈ ప్రశ్నలో కొంతమంది ఉంటారు. సో కాలం పనిలో ఒక ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నలో ఏముంటది, ఈ ప్రశ్నలో పని ఉంటుంది, అదే ప్రశ్నలో ఆ పని చేయడానికి కొంతమంది మనుషులను కూడా ఇస్తాడు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఈ మనుషుల యొక్క సామర్థ్యం అనేది మనం కనుక్కోవాలి. మరి సామర్థ్యం అంటే ఏంటి, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు 1 గంట పని లేదా 1 నిమిషం పని లేదా 1 రోజు పని, ఇవన్నీ కూడా సామర్థ్యం కిందకి వస్తాయి. రైట్. నో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు కాలం పనిలో ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నలో ఒక పని ఉంటుందని చెప్పినా కదా, మరి ఆ పని ఏంటి ఆ పని చెప్తా వినండి. ఈ పనిని కూడా మనమే కనుక్కోవాల్సి ఉంటది. ఈ పని ఎంత పని ఉందో మనమే కనుక్కోవాలి, ఈ మనుషుల యొక్క సామర్థ్యం కూడా మనమే కనుక్కోవాల్సి ఉంటది. ఇదే మనకి ఇక్కడ మెయిన్ టాస్క్ అన్నమాట. ఈ క్వశ్చన్ లో ఏదైతే పని ఉందో ఆ పనిని కనుక్కొని, ఆ క్వశ్చన్ లో ఎవరైతే ఆ పని చేయడానికి మనుషులున్నారో ఆ మనుషుల యొక్క సామర్థ్యం కూడా కనుక్కుంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది మన పని కూడా, అంటే ఇక్కడ క్వశ్చన్ లో ఆ పని కూడా మనకి ఆన్సర్ పని కూడా అయిపోయినట్టే. దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. రైట్. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయాలి. రైట్. చలో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నాన్న, జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఎస్, ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం ఇక్కడ. ఏంటది ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఒక పనిని n రోజుల్లో చేస్తే, అతడి యొక్క ఒక రోజు పని ఏమవుతుంది, 1/n అవుతుంది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. చూడండి ఇక్కడ, if a man can complete a work in n days, then he can complete the total work in how many days, n days, small n days. అంటే ఏంటి ఇక్కడ, n రోజుల్లో ఒక వ్యక్తి ఒక పనిని n రోజులు చేస్తే, n రోజుల్లో చేయగలిగితే అతడి యొక్క ఒక రోజు పని ఏమవుతుంది అంటే ఏంటి ఇక్కడ, 1 day work. వాట్ ఈస్ దట్, 1 day work. 1 day work ఇక్కడ ఏమవుతుంది అని అంటే, జాగ్రత్త చూడండి ఇక్కడ 1/n ఆల్రెడీ మనకు తెలుసు కదా. నెక్స్ట్ మరి 2 రోజుల పని ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తి ఒక పనిని n రోజుల్లో చేస్తే అతని యొక్క 2 రోజుల పని ఏమవుతుంది అంటే 2 days వర్క్ ఏమవుతుంది అంటే 2 days వర్క్ ఈజ్ ఈక్వల్ టు 2/n. మరి 3 days వర్క్ ఏమవుతుంది, 3 రోజుల పని, 3 రోజుల పని అనేది ఏమవుతుంది అని అంటే 3 days వర్క్ అనేది ఇక్కడ ఏమవుతుంది, జాగ్రత్త చూడండి ఇక్కడ 3/n. ఇక్కడ మరి 4 రోజుల పని ఏమవుతుంది, 4 days వర్క్, 4 రోజుల పని ఇక్కడ ఏమవుతుంది అని అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4/n. రైట్. ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్తే n days వర్క్, వాట్ ఈస్ దట్, n days వర్క్ ఈజ్ ఈక్వల్ టు n/n. n/n ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1. సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇక్కడ, ఒక వ్యక్తి ఒక పనిని n రోజుల్లో చేయగలడు. ఎన్ని రోజుల్లో చేయగలడు, n రోజుల్లో చేయగలడు. ఇప్పుడు అంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు అనుకుందాం. 10 రోజుల్లో చేయగలడని అనుకుంటే వాడు ఒక రోజు స్టార్ట్ చేసి వరుసగా చేసుకుంటూ ఒక 10 రోజులు చేశాడు. మరి ఆ పని ఉంటుందా, పని అనేది కంప్లీట్ గా అయిపోతుంది. రైట్. అదే విధంగా ఇక్కడ వీడు ఈ వ్యక్తి ఈ పనిని n రోజుల్లో చేస్తాడు. అట్లాంటిది స్టార్ట్ చేసి n రోజులు చేశాడు అనుకోండి, మరి వర్క్ అనేది ఉంటుందా, వర్క్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. సో అప్పుడు అది n/n అవుతుంది. ఇక్కడ మనకి 1 అంటే ఏంటంటే టోటల్ వర్క్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1 అంటే ఏం చెప్పండి, 1 ఈజ్ నథింగ్ బట్ వాట్, టోటల్ వర్క్ అయిపోయింది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి మొత్తం పనులు అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మనం టోటల్ వర్క్ తీసుకోవడం జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దాంట్లో భాగంగా మనకు ఫస్ట్ వచ్చింది ఏం చెప్పండి, ఇక్కడ 1 అనేది ఎప్పుడు కూడా దేన్ని చూపిస్తుంది అంటే టోటల్ వర్క్ చూపిస్తుంది. అంటే ఏంది ఇక్కడ, వాడు ఎన్ని రోజులైతే చేయగలుగుతాడో, ఎన్ని రోజులైతే పని చేయగలుగుతాడో అన్ని రోజులు చేస్తే ఆ పని అనేది మొత్తం అయిపోతుంది. దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మాట్లాడితే చూడండి. ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ వ్యక్తి ఈ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతుండు, n రోజుల్లో చేయగలుగుతుంది. n రోజుల్లో. ఇప్పుడు ఇలా ఉంటే దీన్ని ఏమనాలి అంటే, ఇలా ఉంటే ఇది కాలం అవుతుంది. చెప్పండి, ఇలా ఉంటే ఇది ఏమైతే చెప్పండి, ఇది కాలం. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే నాన్న, అట్లా ఉంటే అది కాలం కరెక్టే, ఇదంతా కూడా ఇది కాలం కిందికి వస్తుంది. దట్స్ ఓకే. మరి ఇదే n తీసుకెళ్ళి మనం ఇక్కడ డినామినేటర్ లో రాసాము అనుకో, ఇక్కడ రాసాము డినామినేటర్ రాసాం. ఇలా ఉంటేనేమో అది కాలము, మరి ఇలా ఉంటే ఇట్లా డినామినేటర్ లోకి వస్తే అది ఏమైపోతుంది, మరి డినామినేటర్ లోకి వస్తే అది ఏమైపోతుంది అని అంటే, ఇక్కడ మనకి ఇది మొత్తం పని అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. టోటల్ వర్క్ ఏమైతుంది,
మొత్తం పని అవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్, రైట్? సో ఎన్ని రోజులు ఇక్కడ కాలం అవుతుంది. అదే ఒక రోజు పని లాగా తీసుకోండి. ఒక రోజు పని అంటే సామర్థ్యమే కదా, రైట్? సో ఈ డినామినేటర్ లో ఉండేది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంటే మొత్తం పని అవుతుంది. వాట్ ఈస్ దట్? మొత్తం పని. యా, ఇప్పుడు నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు. ఎన్ని రోజుల్లో చేయగలడు? 10 రోజుల్లో చేయగలడు. మరి అతని యొక్క ఒక రోజు పని అంటే 1 డే వర్క్ ఏమైతే చెప్పండి? 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1/10. మరి 2 డేస్ వర్క్ ఏమవుతుంది? 2 డేస్ వర్క్ ఏమవుతుంది ఇక్కడ? 2 డేస్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2/10. మరి 3 డేస్ వర్క్ ఏమవుతుంది? జాగ్రత్తగా వినాలి. సో 3 డేస్ వర్క్ ఏమవుతుంది ఇక్కడ? 3/10 అవుతుంది, రైట్? 3/10. మరి ఇట్లా వాడు చేస్తూ 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 వెళ్ళాడు అంటే 10 డేస్ వర్క్ ఏమవుతుంది? 10 డేస్ వర్క్ అనేది 10/10 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 1 అన్నమాట. చెప్పాను కదా, 1 అనేది ఏంటి ఇక్కడ మనకి? టోటల్ వర్క్. 1 అనేది టోటల్ వర్క్. ఇది ఒకటి టోటల్ వర్క్ ఇక్కడ. దట్స్ ఓకే. అంటే 1 వచ్చింది అంటే టోటల్ వర్క్ మొత్తం అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటది? ఇక్కడ ఈ 10 అనేది వాస్తవానికి ఇక్కడ ఏంటిది? ఈ 10 అనేది మనకి ఇక్కడ కాలం. ఈ 10 అనేది ఏం చెప్పండి? ఇక్కడ ఇది కాలం. 10 అనేది ఇక్కడ ఏంటి? మనకి కాలం. ఇదే 10 ఇక్కడ డినామినేటర్ రాస్తే ఏమైంది? ఇక్కడ ఇది మనకి టోటల్ వర్క్ అవుతుంది, రైట్? అంటే ఇక్కడ మనం దీని గురించి ఇక్కడ ఎలా మాట్లాడుకోవాలంటే మనకు మొత్తం పని ఒక 10 భాగాలు ఉంటే మొత్తం పని ఇక్కడ మనకి 10 భాగాలు ఉంటే ఈ 10 భాగాలను మనం ఎన్ని రోజుల్లో చేస్తున్నాము? 10 రోజుల్లో చేస్తున్నాం. అంటే రోజుకు ఒక భాగమే కదా చేసేది. అంటే ఇప్పుడు ఒక రోజు చేస్తే ఒక భాగం అయిపోతుంది కదా, 2 రోజులు చేస్తే 2 భాగాలు అయిపోతుంది కదా, 3 రోజులు చేస్తే 3 భాగాలు అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు 4 డేస్ వరకు కూడా తీసుకున్నావు అనుకో, అంటే ఏమవుతుంది? 4/10 అంటే మొత్తం పని 10 4 భాగాలు అయిపోతున్నాయి. ఇలా 4 రోజులు చేస్తే 4 భాగాలు అయిపోతాయి. దట్ ఈస్ అ పాయింట్, రైట్? సో ఇక్కడ ఈ 1/10 లో 10 ఏంటి, 1 ఏంటి, ఇంకా ఇంకేమైనా ఉంటుందా అక్కడ టర్మినాలజీ అంటే ఇంకేదైనా కాన్సెప్ట్ ఉంటుందా అనేది మనం మాట్లాడుకోవాలి. చూడండి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ లో ఉండేది బండ గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ లో ఉండేది ఎప్పుడు కూడా ఏమైందంటే టోటల్ వర్క్. వాట్ ఈస్ దిస్? టోటల్ వర్క్. ఇదేంటిది? ఇది 1 అనేది ఏంటంటే ఇది కంప్లీటెడ్ వర్క్. ఇది వాట్ ఈస్ దిస్? కంప్లీటెడ్ వర్క్ అంటే అయిపోయిన పని అన్నమాట. వాట్ ఈస్ దిస్? అయిపోయినటువంటి పని. ఎందుకు? మొత్తం పని 10 ఉంది. ఈ 10 లో 1 డే చేశాడు కాబట్టి ఈ 1 డే వర్క్ అయిపోతుంది. సో 1 పార్ట్ అయిపోయింది. ఇదేమో ఈ 1 అనేది అయిపోయినటువంటి పని, ఈ 10 ఏమో మొత్తం పని. మరి మిగిలిన పని ఏంటి? మిగిలిన పని ఏంటి? మిగిలిన పని వచ్చి మనకి 9/10 అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ 10 లో 1 పార్ట్ అయిపోతే ఇంకా 9 పార్ట్సే కదా ఉండేది. 10 పార్ట్స్ లో 9 పార్ట్స్ అయిపోతే, సో 10 పార్ట్స్ లో 1 పార్ట్ అయిపోతే ఇంకా 9 పార్ట్సే కదా ఉండేది. ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి. దీని ప్రకారంగా తీసుకుంటే మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాము, రైట్? రైట్, ఇక్కడ ఇది మనం ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ 10 అనేది టోటల్ వర్క్ కదా. ఈ 10 అనేది మనకి టోటల్ వర్క్. ఎస్, అయిపోయిన పని ఎంత? 1. మిగిలిన పని ఎంత? 9. ఇది కంప్లీటెడ్ వర్క్. ఇదేంటిది? రిమైనింగ్ వర్క్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏంది? ఇక్కడ టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ 10. టోటల్ వర్క్ 10. ఇది టోటల్ వర్క్. వాట్ ఈస్ ద కంప్లీటెడ్ వర్క్? 2. వాట్ ఈస్ ద రిమైనింగ్ వర్క్? 8. ఇది కంప్లీటెడ్ వర్క్. ఇదేంటిది? రిమైనింగ్ వర్క్. దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇదేంటిది? టోటల్ వర్క్ వచ్చేసి 10. ఇక్కడ ఇది ఏమవుతుంది? రైట్, 3 అనేది దీనికి సంబంధించింది అనమాట. ఇప్పుడు కంప్లీటెడ్ వర్క్ వచ్చి మనకి 3 అవుతుంది, రిమైనింగ్ వర్క్ వచ్చి మనకి 7 అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మరి మొత్తం పనిలో 1/10వ వంతు అయిపోతే అంటే ఏంది? ఇక్కడ ఒక రోజు చేస్తే 1/10 ఆఫ్ ది వర్క్ అయిపోతుంది. మరి రిమైనింగ్ అంటే మిగిలిన పని భాగం ఎంత అంటే 9/10. 2 రోజులు చేస్తే 2/10 అయిపోతుంది. మరి మిగిలిన పని భాగం ఎంత? 8/10. కొట్టేయచ్చు, ఇది నో ప్రాబ్లం. 2 నెలల 2 5ల. ఇప్పుడు 3/10 అంటే ఈ 3/10 అయిపోయిన పని. సో మిగిలిన పని ఏమైంది? ఇక్కడ మనకి 7/10. ఈ 4/10 ఏంటి? ఇక్కడ 4 రోజులు చేస్తే ఈ పని అయిపోతుంది. మిగిలిన పని ఎంత? 6/10. కొట్టేయచ్చు, నో ప్రాబ్లం. 2 ముళ్ళ 2 5ల అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్న, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎంత పని అయిపోయింది, ఇంకెంత పని మిగిలి ఉంది అనేది ప్రతి క్వశ్చన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత టోటల్ వర్క్ ఎంత ఉంది, ఆ టోటల్ వర్క్ లో ఎంత పని అయిపోయింది, ఇంకెంత పని మిగిలి ఉంది అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది విషయం అనేది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ఇస్.
ఎస్ నో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. యప్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ దీంట్లోనే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే బేట జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ ఒక రోజు పని ఏంటి, 2 రోజుల పని ఏంది, 3 రోజుల పని ఏంది, 4 రోజుల పని ఏంది, ఎంత పని ఉంది, ఎంత పని అయిపోయింది, ఇంకెంత పని మిగిలింది, టోటల్ వర్క్ ఏంటి, ఈ ఫ్రాక్షన్స్ లో మనకు అంతా తెలిసిపోయింది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు ఒకటి చూసుకున్నాం కదా, ఇక్కడ పాయింట్ ఏంది, అది ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పాయింట్. ఈ పాయింట్ కి మనకి ఒకటి వైస్ వర్స పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ పాయింట్ ఇక్కడ మనకి విపర్యయం ఉంటుంది అనమాట. ఏముంటుంది చెప్పండి, విపర్యయం ఉంటుంది. ఇక అది మనం ఎక్కడనో మాట్లాడే కంటే ఇక్కడనే మాట్లాడుకున్నది బెస్ట్. ఆ పాయింట్ గురించి ఏందో చెప్తా వినండి. రైట్. రైట్. ఇక్కడ ఏంటి ఆ పాయింట్, మరి ఒక వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తే అతని యొక్క ఒక రోజు పని ఏమైతుంది 1/n. దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాము. ఇప్పుడు దీనికి వైస్ వర్స పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క, చాలా జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా, ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని, ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని, ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/n అయితే, ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/n అయితే అతడు ఆ పనిని n రోజుల్లో పూర్తి చేస్తాడు. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? n రోజుల్లో పూర్తి చేయగలడు. n రోజుల్లో పూర్తి చేయగలడు. నో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. రైట్. ఇక్కడ ఏంటిది, ఒక వ్యక్తి, ఫస్ట్ పాయింట్ ఏంది, ఒక వ్యక్తి ఒక పనిని n రోజుల్లో చేస్తే అతని యొక్క ఒక రోజు పని 1/n అవుతుంది. 1/n అనేది మన కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ 1/n అనేది మన యొక్క ఏంటది, కెపాసిటీ, సామర్థ్యం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం 1/n అయితే, అంటే ఒక రోజు పని అంటే సామర్థ్యమే కదా. ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/n అయితే అతడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు, మరి n రోజుల్లో చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏంటో ఎగ్జాంపుల్ అంటే జాగ్రత్త చూడండి బేట. రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/25 అనుకోండి. ఏం చెప్పండి, ఒక రోజు పని 1/25. ఒక రోజు పని 1/n అయితే అతడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/25 అయితే అతడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 25 రోజుల్లో చేస్తాడు, 25 days లో చేస్తాడు. రైట్. ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/30 అయితే మరి ఆ వ్యక్తి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 30 రోజుల్లో చేస్తాడు. రైట్. ఇప్పుడు చూడండి వైస్ వర్స ఎట్లా ఉంటుందో. ఇక్కడ ఒక వ్యక్తి ఒక పనిని 25 రోజుల్లో చేస్తే అతని యొక్క ఒక రోజు పని ఎంత? 1/25. ఒక వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేస్తే అతని యొక్క ఒక రోజు పని ఎంత? 1/30. మరి అదే విధంగా ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/25 అంటే అతడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? 25 days లో చేయగలడు. ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/30 అంటే అతడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? 30 days లో చేయగలడు. నో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఎస్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్. దీని తర్వాత ఇక్కడ పని రూపం ఉంటుంది. ఎలా ఉంటుంది, ఏముంటుంది చెప్పండి? పని రూపం అనేది ఉంటుంది. పని రూపం అంటే పని అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది అనమాట మనకి. అంటే ఇట్లా వాడు ఇచ్చేటటువంటి పనిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మెన్షన్ చేస్తాడు. వాడు ఇచ్చిన దాన్ని బట్టి, అంటే మనం మొత్తం పనిని ఎలా తీసుకోవాలి, పని రూపాన్ని బట్టి మనం మొత్తం పనిని తీసుకోవాల్సి ఉంటుంది. సో పని రూపం, అప్పుడు మొత్తం పని రూపం, మొత్తం పని. చూడండి జాగ్రత్తగా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పని అనేది భిన్న రూపంలో ఉందనుకోండి, పని అనేది భిన్న రూపంలో ఉంటే ఈ మొత్తం పని అనేది ఏమైందంటే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక చూడండి ఇక్కడ మొత్తం, ఇక్కడ 10 అనేది ఏమవుతుంది, ఇక్కడ ఇది మొత్తం పని కదా, ఈ డినామినేటర్ లో ఉండదు కదా మనకు మొత్తం పని. ఇక్కడ చూడండి, ఇది మొత్తం పని, డినామినేటర్ లో ఉండేది మనకు మొత్తం పని అవుతుంది. రైట్. సో భిన్న రూపంలో ఉన్నప్పుడు మొత్తం పని అనేది హారంలో ఉంటుంది. ఓకేనా. ఇఫ్ ద వర్క్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫార్మ్, ఇఫ్ ద వర్క్ ఈస్ ఇన్ ఫ్రాక్షన్ ఫార్మ్, దెన్ ద టోటల్ వర్క్ ఈస్ డినామినేటర్. The total work is equal to what? Denominator. మొత్తం పని అనేది మొత్తం హారం అవుతుంది, లేదా 1 అవుతుంది. సో 1 అంటే ఏ 1 కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ పైన ఉన్నటువంటి G1 కాదు,
ఇక్కడ వచ్చినటువంటి 1 అంటే 10/10 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 అనేది మనకు టోటల్ వర్క్ అవుతుంది. క్వశ్చన్ లో తెలిసిపోతుంది నీకు ఆటోమేటిక్ గా చేసేటప్పుడు. భిన్న రూపంలో ఉంటే మొత్తం పని అనేది హారం లేదా 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ, పని అనేది శాతాలలో ఉందనుకోండి. పని అనేది శాత రూపంలో ఉంటే, శాతాలలో ఉంటే అప్పుడు మొత్తం పని ఏమవుతుంది? 100% అవుతుంది. చెప్పండి, మొత్తం పని ఏమవుతుంది? 100% అవుతుంది. మొత్తం పని అనేది ఏమవుతుంది అని అంటే, మొత్తం పని అనేది ఏమవుతుంది అంటే 100% అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్, ఇక్కడ మనము పని రూపం అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము పని రోజులను తీసుకున్నాం మనకు ఇచ్చినటువంటి పని రోజులు. ఇది కూడా మనం క్వశ్చన్లు చేస్తూ ఉంటే తెలుస్తుంది. పని రోజులు తీసుకుంటే ఇక్కడ నీకు మొత్తం పని అనేది ఏమవుతుందంటే ఇక్కడ కాసాగా అవుతుంది. చెప్పండి ఏమైతే చెప్పండి, కాసాగా అంటే ఏంటంటే ఇది ఎల్సిఎం. చూడండి ఇక్కడ, ఇఫ్ ద వర్క్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ then the total work is in the denominator or equals to 1. If the work is in the form of percentages, then the total work is equals to what? 100%. If the work is in the form of working days, then the total work is equals to what? LCM. Then the total work is equal to what? LCM. That is the point అనమాట. ఇది చాలా ఇప్పుడు ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ లో మనకి ఏది బాగా ఇంపార్టెంట్ అంటే మనకి ఈ కాసాగు అనే కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ కాసాగు అనే కాన్సెప్ట్ మనకు చాలా 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 ఇంపార్టెంట్. 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ కాసాగు పైన బేస్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముందంటే వాస్తవానికి ఈ కాలం పనిలో ఉండేటటువంటి క్వశ్చన్స్ ని మనము 3 రకాల కాన్సెప్ట్లతోటి, ఏ క్వశ్చన్ అయినా సరే 3 రకాల కాన్సెప్ట్లతోటి మనము 3 రకాల లాజిక్లు, 3 రకాల డిఫరెంట్ లాజిక్స్ తోటి మనము చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రాక్షన్ మెథడ్. అంటే ఇక్కడ ఏ బుక్ తీసుకున్నా కూడా ఇదే మనకి భిన్న పద్ధతిలో ఉంటది. ఈ ఫ్రాక్షన్ మెథడ్ అంటే భిన్నాల పద్ధతిలో ఉంటది. ఈ భిన్నాల పద్ధతి అనేది కొంచెం డిఫికల్ట్ మెథడ్ అనమాట. అంటే ఈ కాలం పని చేయడానికి ఓన్లీ ఫ్రాక్షన్స్ మెథడ్ తో ఏ క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఈ ఫ్రాక్షన్ మెథడ్ లో చేస్తే మనకు ఇది చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఇది ఒక కాన్సెప్ట్, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎల్సిఎం కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్ చెప్పండి? ఎల్సిఎం కాన్సెప్ట్. మరి ఇక్కడ ఈ ఎల్సిఎం కాన్సెప్ట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే. ఈ కాసాగు కాన్సెప్ట్ తోటి మనం చాలా చాలా అంటే 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి కాసాగు క్వశ్చన్స్ తోనే చేసేస్తాం. ఇంకోటి ఏంటంటే పర్సంటేజెస్. ఏం చెప్పండి? పర్సంటేజెస్. ఈ పర్సంటేజెస్ కూడా అంత మంచి మెథడ్ కాదు. అంటే ఏంటంటే కొన్ని అసలు చాలా తక్కువ క్వశ్చన్స్, అంటే ఖచ్చితంగా అవసరమైనటువంటి క్వశ్చన్స్ కి మనం పర్సంటేజెస్ చేస్తాం తప్ప ఏ క్వశ్చన్ కి పడితే ఆ క్వశ్చన్ కి మనము చేయలేము. సో కాబట్టి కొన్నిసార్లు అంటే ఓన్లీ ఫ్రాక్షన్స్ మెథడ్ నేర్చుకొని పోయినా ఆన్సర్ చేయలేము, ఓన్లీ ఎల్సిఎం నేర్చుకొని పోయినా మనం ఆన్సర్ చేయలేము, ఓన్లీ పర్సంటేజెస్ పైన గ్రిప్ ఉన్నా కూడా మనం ఆన్సర్ చేయలేం. ఖచ్చితంగా ఈ 3 కాన్సెప్ట్లు మనం నేర్చుకోవాల్సిందే. ఆ 3 కాన్సెప్ట్స్ లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కాసాగు అంటే ఎల్సిఎం కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇది మనకి ఏంటి కాలం పనిలో ఉన్నటువంటి బేసిక్స్. మళ్ళీ ఒకసారి ఓవర్ వ్యూ చూద్దామా? రైట్, ఏంటది? ద ఫస్ట్ ఈజ్, చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాలం పని ఇవ్వగానే మనము గుర్తుకు రావాల్సింది ఏంటంటే మనం ఇక్కడ వాడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? సామర్థ్యం అనే కాన్సెప్ట్ వాడుతున్నాం, రైట్? ఈ సామర్థ్యానికి ఉన్నటువంటి మరికొన్ని పేర్లు ఏం చెప్పండి? ఒక రోజు పని అంటే 1 day వర్క్, ఒక రోజు పని లేదా 1 గంట పని, లేదా ఇంకోటి ఏంది 1 నిమిషం పని. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి చెప్పండి? సామర్థ్యం కిందకే వస్తాయి, రైట్? దిస్ ఇస్ అ పాయింట్. ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి ఫార్ములాస్ ఏం చెప్పండి? ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసినాం. ఏం ఫార్ములాస్ అవి? రైట్, ఆ ఫార్ములాస్ ఏంటి అని అంటే ఇక్కడ పని ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే కాలం ఇంటూ సామర్థ్యం. పని ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? పని ఈజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ సామర్థ్యం. నెక్స్ట్ కాలం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? పని బై సామర్థ్యం. ఏం చెప్పండి? అది పని బై సామర్థ్యం. నెక్స్ట్ మరి సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలం. సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? పని బై
కాలం. రైట్, ఈ 3 ఫార్ములాసే మనకి ఇంపార్టెంట్, వేరే ఏ ఫార్ములా కూడా ఇక్కడ అవసరం లేదు. నో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒక్కటి గుర్తుంటే పని ఈజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ సామర్థ్యం కదా, కాలం ఈజ్ ఈక్వల్ తీసుకున్నాం, ఈ సామర్థ్యం ఇటు పట్టుకొస్తే పని బై సామర్థ్యం అవుతుంది, అంతే కదా. అప్పుడు సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ కాలం ఇటు పట్టుకొస్తే పని బై కాలం. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, ఇగో ఇది మనకు దీనికి సంబంధించింది. ఇంకోటి ఏంది, ఒక వ్యక్తి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తే అతని యొక్క ఒక రోజు పని ఏమవుతుంది, 1/n అవుతుంది. ఒక రోజు పని అంటే ఏంటిది, సామర్థ్యమే కదా. రైట్, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఒక రోజు పని 1/n అయితే అతడు ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు, n రోజుల్లో చేస్తాడు. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, ఇప్పుడు డినామినేటర్ లో ఉండేది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. ఈ పైన ఉండేది ఏంటిది, ఒక రోజు చేశాడు కాబట్టి 1 అయిపోయింది, అంటే మనం అయిపోయిన పని ఏంటి, ఇంకా మిగిలిన పని ఏంటి అనేది ప్రతిసారి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకోటి ఏంది, పని రూపం. పని రూపం అనేది ఎలా ఉండొచ్చు, భిన్న రూపంలో ఉంటే మొత్తం పని హారము లేదా ఒక 1 అవుతుంది, శాత రూపంలో ఉంటే 100% అవుతుంది, పని రోజులు తీసుకుంటేనేమో కాసాగా అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, ఈ ఫార్ములాస్ అని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. దట్ ఈస్ ద పాయింట్. ఎస్, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ క్వశ్చన్ వచ్చింది మనకి. ఒక వ్యక్తి దీనికి సొల్యూషన్ చేద్దాము. ఒక వ్యక్తి ఒక పనిలో సగభాగాన్ని 10 రోజుల్లో చేస్తే, ఒక వ్యక్తి ఒక పనిలో సగభాగాన్ని 10 రోజుల్లో చేస్తే ఆ మొత్తం పని చేయడానికి అతనికి పట్టే కాలం ఎంత, సరే, ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఆబ్వియస్లీ చాలా సింపుల్ అది, ఎందుకంటే సగభాగం చేయడానికి 10 రోజులు పడితే, చూడండి ఇక్కడ సగభాగం చేయడానికి 10 రోజులు పడితే మొత్తం చేయడానికి 20 రోజులు పడుతుంది. చాలా చాలా సింపుల్. కానీ ఇంతే సింపుల్ గా మరి మిగిలిన క్వశ్చన్స్ కూడా చేయగలమా అంటే చేయలేము. సో ఖచ్చితంగా ఇక్కడ మనము దీన్ని మ్యాథమెటికల్ గా చేంజ్ చేసుకొని, ఈ మ్యాథమెటికల్ గా చేంజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా చేయాలి ఏంటిది నేను చెప్తా. రైట్, ఒకసారి వినండి. ఇక్కడ మరి సగభాగం అంటే ఏంది, 1/2 కదా, సగం అంటే 1/2 కదా మనకు బేసిక్ గా. రైట్, సో చూడండి, ఇక్కడ ఈ 2 అనేది ఏంటి, ఇక్కడ డినామినేటర్ లో ఉంది కదా, ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఇది టోటల్ వర్క్ అవుతుంది. వాట్ ఈస్ దిస్, టోటల్ వర్క్. ఈ 2 లో ఈ 1 అనేది సగమా కాదా, అంటే ఈ సగభాగాన్ని చూడండి, సగభాగాన్ని అంటే మొత్తం పనిలో సగభాగం ఎంత, సగభాగం వచ్చి 1. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 1 చేయడానికి 1కి 10 రోజులు పడితే, ఒక్క పార్ట్ చేయడానికి 1కి 10 రోజులు పడితే 2 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, మొత్తం పని అంటే ఇదే కదా. సో 2 × 10/1 క్రాస్ మల్టిప్లికేషన్, 2 × 10/1. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 20 days అనమాట. ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ లో ఉండేది ఏంటి, టోటల్ వర్క్. ఈ న్యూమినేటర్ లో ఉండేది ఏంటి, సగభాగం. అంటే సగభాగం అయిపోయింది, ఇంకా సగభాగం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ లో అర్థమవుతుంది మనకి. రైట్, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక పనిలో 2/9 వంతు చేయడానికి 6 రోజుల సమయం తీసుకుంటే మిగిలిన పనిని మరియు మొత్తం పని చేయటకు పట్టే కాలం. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, 2/9 అని ఉంది. ఏముంది చెప్పండి, 2/9 అని ఉంది. ఈ 9 ఏంటి మరి, ఇక్కడ టోటల్ వర్క్. మరి 2 ఏంటి, ఇక్కడ ఇది కంప్లీటెడ్ వర్క్. చెప్పండి ఏంటిది, అంటే అయిపోయినటువంటి పని. మొత్తం 9 భాగాలలో 2 భాగాలు చేయడానికి, అంటే మొత్తం 9 స్వీట్లు ఉంటే 2 స్వీట్లు తినడానికి మనకి 6 రోజుల సమయం పట్టింది. ఎన్ని రోజుల సమయం పట్టింది, 6 రోజుల సమయం పట్టింది. అంటే ఏమన్నట్టు, ఈ 2 పార్ట్స్ కి 1కి 6 రోజుల సమయం పడితే మొత్తం 9 భాగాలు కదా, మరి 9 భాగాలలో 2 భాగాలు అయిపోతే ఇంకెన్ని భాగాలు ఉంటాయి, 7 భాగాలు ఉంటాయి. సో 2కి 6 అయితే 7కి ఎంత, 9కి ఎంత అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అన్నమాట. అర్థమవుతుందా. సో 2కి 6 అయితే 7కి ఎంత, 9కి ఎంత. చూడండి, ఇక్కడ 2 1s 2 3s 7 3s 21 9 3s 27. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. మొత్తం పని ఇదే కదా, మొత్తం పని చేయడానికి 27 రోజులు పట్టింది, మిగిలిన పని చేయడానికి 21 రోజులు పట్టింది. ఆల్రెడీ ఈ 2 భాగాలు చేయడానికి మనకి 6 రోజులు పట్టింది. చూడండి, అయిపోయినటువంటి పని, మిగిలిన పని, ఈ 2 కలిస్తేనే కదా మనకు మొత్తం పని అయితే. చూడండి, 2 + 7 = ఏంటి, 2 + 7 = ఏంటి అంటే మనకి ఇక్కడ 9. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, అయిపోయిన పని 2, మిగిలిన పని 7, అయిపోయిన పని మిగిలిన పని 2 కలిపితేనే కదా మొత్తం పని. 6 + 21 = ఏం చెప్పండి, ఇది 6 + 21 = 27. దట్ ఈస్ ద పాయింట్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మొత్తం పని ఏముంది, ఎంత పని అయిపోయింది, ఇంకెంత పని మిగిలింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక పనిలో
1/6 వంతు భాగాన్ని 5 రోజుల్లో చేయగలిగితే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? అంటే ఏంటి ఇక్కడ 1/6 వంతు అంటే ఏంది? ఈ ఒక్క భాగం చేయడానికి 5 రోజుల సమయం పడితే 6 భాగాలు చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 6 × 5/1 అంటే 6 5 30, 6 5 30/1 అంటే ఆన్సర్ ఏం చెప్పండి? 30 days. ఇక వెరీ సింపుల్. ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ మొత్తం పని ఏంటి? ఇక్కడ 6, అయిపోయినటువంటి పని ఎంత? 1. ఇప్పుడు మిగిలిన పని ఎంత అంటే 5. మిగిలిన పని ఎంత? 5. దట్ ఈస్ అ పాయింట్ అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఒక వ్యక్తి ఒక పనిలో 7/23 వంతు పని చేయుటకు 21 రోజులు తీసుకుంటే మిగిలిన పనిని మరియు మొత్తం పని చేయుటకు పట్టే కాలం ఎంత? A man takes 21 days to finish 7/23 of the work. 7/23 of the work. Then in how many days he can complete the remaining work and total work? చాలా సింపుల్. ఇక్కడ 7/23, 7/23లో 23 ఏంటి? టోటల్ వర్క్. 7 ఏంటి? అంటే కంప్లీటెడ్ వర్క్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం 23లో నుంచి 7 పార్ట్స్ అయిపోతే రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది చెప్పండి? రిమైనింగ్ వర్క్ వచ్చి 16 అన్నమాట. ఇప్పుడు మరి ఈ 7 భాగాలు చేయడానికి మనకి ఎన్ని రోజుల సమయం పట్టింది? 21 రోజుల సమయం పట్టింది. అంటే 7కి 21 అయితే మిగిలిన పని 16కి ఎంత? మొత్తం పని 23కి ఎంత? 7 1s 7 3s 3 16s వాట్? 48. 63 23 × 3 ఎంత? 69. అంటే చూడండి, ఇక్కడ ఇది వచ్చి మనకి కంప్లీటెడ్ వర్క్, ఇది వచ్చి ఇక్కడ మనకి రిమైనింగ్ వర్క్, ఇదేంటిది? టోటల్ వర్క్. ఇక చూడండి, 7 + 16 23, 21 + 48 69. అంటే ఏంటి? ఇక్కడ కంప్లీటెడ్ వర్క్, రిమైనింగ్ వర్క్, ఈ రెండు కలిపితే టోటల్ వర్క్ వస్తుంది. కంప్లీట్ చేయడానికి పట్టిన రోజులు, మిగిలిన పని అంటే ఈ అయిపోయినటువంటి పని రోజులు, ఇంకా మిగిలినటువంటి పని రోజులు, ఈ రెండు కలిపితే మొత్తం పని చేయడానికి రోజులు వస్తాయి. దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. నెక్స్ట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి ఒక పనిలో 1/3 వంతు పని చేయుటకు 8 రోజుల సమయం తీసుకుంటే, రైట్, ఇక్కడ 2 సార్లు పడ్డది, ఇది నో ప్రాబ్లం. 1/3 వంతు పని చేయుటకు 8 రోజుల సమయం తీసుకుంటే అదే పనిలో 1/2 వంతు పని చేయుటకు ఎంత సమయం తీసుకుంటాడు? వెరీ సింపుల్. చూడండి, 1/3 వంతు పని చేయడానికి 8 రోజుల సమయం తీసుకుంటే 1/2 వంతు పని చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటాడు? ఒకటి సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1/2 × 8 క్రాస్ మల్టిప్లికేషన్ 1/2 × 8/1/3 అది డినామినేటర్కి వచ్చేసాయి కదా, రైట్. ఇప్పుడు ఈ 1/3 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది? 1/2 × 8 రివర్స్ అవుతుంది, 3/1. 2 1s 2 4s. సో 4 3s is equals what? 12 days అన్నమాట. వాట్ ఈస్ దట్? 12 days. దీన్ని ఈ విధంగా చేయొచ్చు, లేదు అంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఏంటి అంటే చూడండి, ఇక్కడ 1/3 వంతు పని, నెక్స్ట్ ఇంకో పని ఏంది? 1/2 వంతు. అంటే అదే పనిలో ఉన్నది చూడండి, ఇక్కడ ఏదైతే పని ఉందో ఇక్కడ కూడా అదే పని ఉంది, ఇక్కడ కూడా అదే పని. అంటే ఇక్కడ అక్కడ చేసేటటువంటి మొత్తం పని, ఇక్కడ చేసేటటువంటి మొత్తం పని, ఈ రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మొత్తం పని ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ మొత్తం పని ఎంత ఉంది? 2 ఉంది. అంటే వాడు చేసే పని అయితే ఒకటే కదా, అంటే ఈ రెండు సమానంగా ఉండాలి కదా. అదే అంటే ఇక్కడ ఏదైతే పని చేస్తున్నాడో ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాడు. అంటే ఈ మొత్తం పనులు సమానంగా ఉండాలి. మరి మొత్తం పనులు అంటే ఈ రెండు సమానంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రెండింటి యొక్క కాసాగు తీసుకోవాలి. 3 2 కాసాగు ఎంత? 6. 6కు సమానం చేస్తే అయిపోతుంది. అంటే × 2 ఇదేమవుతుంది? ఇది × 3 అంటే ఇది చెప్పండి, ఇది 2/6. ఇదేంటిది? 3/6. అంటే చూడండి, మొత్తం పనిలో మొత్తం 6 భాగాలు ఉంది పని. ఈ 6 భాగాలలో 2 భాగాలు చేయడానికి చూడండి, 2 భాగాలు చేయడానికి 8 రోజుల సమయం పట్టింది. అదే ఈ 3 భాగాలు చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. 2 1s 2 4s 4 3s 12. వెరీ సింపుల్ బెట, ఏం లేదు. ఈ భిన్నాలు ఉన్నాయి కదా, ఈ భిన్నాలలో మనకు కామన్ పాయింట్ ఏముంటది? మొత్తం పని అనేది ఇక్కడ మనకు కామన్ గా ఉంటది. ఈ మొత్తం పని అనేది మనకు కాన్స్టెంట్ గా పెట్టుకొని ఈ పని నెంబర్లు చేంజ్ చేసుకుంటే, వాటికి అనుగుణంగా చేంజ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఒక పనిలో 20% పని చేయుటకు 6 రోజుల సమయం తీసుకుంటాడు. మరి మొత్తం పని చేయుటకు పట్టే కాలం ఎంత? ఇక్కడ పని అనేది ఎలా ఉంది చెప్పండి? శాతాలలో ఉంది. మరి శాతాలలో ఉన్నప్పుడు మొత్తం పని ఏమవుతుంది? 100% అవుతుంది. అంటే ఏంది? ఇక్కడ 20% పని చేయడానికి 6 రోజుల సమయం తీసుకుంటే 100% పని చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? 21s 25s. సో 5 6 ఎంత? 30 days అన్నమాట. వాట్ ఈస్ దట్? 30 days. Now this is most important. That is the point. Next,
ఒక వ్యక్తి ఒక పనిలో 16.66% పని చేయడానికి 5 రోజుల సమయం తీసుకుంటే మిగిలిన పనిని మరియు మొత్తం పని చేయడానికి పట్టే కాలం ఎంత? చూడండి ఇక్కడ 16.66% పని అనేది శాతాలలో ఉన్నప్పుడు మొత్తం పని ఏమవుతుంది? 100% అవుతుంది, రైట్? సో ఇప్పుడు చూడండి ఇక్కడ 16.66% చేయడానికి మనకి 5 రోజుల సమయం పడితే 100% పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మరి ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్ లో అంటే చూడండి 21 25 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ లో ఈ రెండు కట్ అయిపోయినాయి. మరి ఇక్కడ ఏమైనా కట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? మనం కట్ చేయడం వచ్చా ఇట్లా పర్సంటేజ్లు ఉంటాయి? వాస్తవానికి 16.66% తోటి 100 అనేది కొట్టుపోతుంది. కానీ మనము ఇట్లా డెసిమల్స్ లో ఉన్నటువంటి పర్సంటేజెస్ కి ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మరి ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తా వినండి. ఇక్కడ శాతాలకు సమానమైనటువంటి భిన్నాలు ఉంటాయి. సో దాంట్లో భాగంగా 16.66% అంటే ఏంటి? 1/6. ఏం చెప్పండి? 1/6 అంటే ఈ 1/6 పని చేయడానికి మనకి 5 రోజులు పడితే మొత్తం పనిని మరియు మిగిలిన పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో మామూలుగా ఏం చేస్తాం మరి? మొత్తం పని ఏంటి ఇక్కడ? 6. అయిపోయిన పని ఏంటి? 1. అంటే ఇక చూడండి 1 part కి 5 days పడితే 1 part కి 5 days తీసుకుంటే మొత్తం పని ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 5. సో 5 parts కింద, నెక్స్ట్ 6 parts కింద. సో 5 5 25, 5 6 30 days. నౌ దిస్ ఈస్ ద పాయింట్ అన్నమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది కదా మనకి, రైట్? నెక్స్ట్ ఇది చూడండి 2/5వ వంతు పని చేయడానికి 32 రోజుల సమయం తీసుకుంటే 3/4వ వంతు పని చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? చాలా సింపుల్ కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి 3/4 into 32/2/5. ఏం లేదు, ఈ 2/5 పైకి తీసుకురా, ఏమవుతుంది? 3/4 into 32 into 5/2. చూడండి ఇక్కడ 4 1s 4 8s 32, 2 1s 2 4s 3 4s 12, 12 5s 60 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. 60 అనేది ఏమవుతుంది? ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఇప్పుడు దీనికి ఖచ్చితంగా ఇలా చేయాలా, ఇంకా వేరే మెథడ్ ఏమైనా ఉందంటే ఉంది. చూడండి ఇక్కడ ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? ఆర్ 2/5, ఇంకోటి ఏంది 3/4. మనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఈ డినామినేటర్ లో ఉండేది ఏమైతుంది? మొత్తం పని అవుతుంది. ఇదేంటిది? మొత్తం పని. మరి ఇక్కడ ఈ మొత్తం పని రెండు సమానంగా ఉండాలా వద్దా? ఉండాలి. అంటే ఏం చేయాలి మరి? ఈ రెండు కాసాకు తీసుకోవాలి. మరి 5 4 కాసాకు ఎంత? 20. అంటే దీన్ని ఇప్పుడు 20 చేయాలంటే ఇంటూ 4 చేయాలి, దీన్ని కూడా ఇంటూ 4 చేసేసాయి, దీన్ని ఇంటూ 5 చేయి, దీన్ని కూడా ఇంటూ 5 చేయి. ఇప్పుడు టోటల్ వర్క్ అనేది వచ్చేసిందా? రైట్. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏం చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 8. అంటే ఈ 8 parts చేయడానికి మనకి 32 రోజుల సమయం పడితే ఈ 15 parts చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. 8 1s 8 4s, సో 15 4s is what? 60. 60 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్?